లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నేను దిలీప్ రాజా. ఇంతకుముందు ఆలీతో పండుగాడు ఫోటో స్టూడియో అనే కామెడీ సినిమా తీయటం జరిగింది. ఇక్కడే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక ఓటీటీకి తర్వాత ఇంకో సినిమా చేయటం కూడా జరిగింది. ఇప్పుడు భారతదేశ ఉప ప్రధాని 50 సంవత్సరాల పార్లమెంటేరియన్గా ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి, 40 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా చేసిన శక్తి, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో కలిసి 2 పర్యాయాలు జైలుకి వెళ్ళిన స్వాతంత్ర సంగ్రామ యోధుడు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి బయోపిక్ ఈ రోజున చిత్రీకరిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 2 షెడ్యూల్స్ పూర్తవడం జరిగింది. ఈ సినిమా ఎందుకు అవసరం అంటే భావితరాలకి ఇది ఒక డిక్షనరీ లాంటిది. ఇతను కూడా జగజ్జీవన్ రామ్ గారు కూడా స్వాతంత్రోద్యమంలో ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. ఆయన ఏదో ఉప ప్రధాని చేశారు, ఆయన ప్రధాని కాలేకపోయాడన్న సానుభూతి మధ్యనే ఉన్నారు, కానీ అసలు ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఎలా తయారయ్యారన్నది చాలామందికి తెలియదు. ప్రజలకు తెలియజేసే నిమిత్తమే ఆయన జీవిత చరిత్రను మేము ఈ రోజున బయటకు తీసుకొస్తా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవితం ఎక్కడో బీహార్లో చాంద్వాలో జరిగిన కథ ఇది. 100 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. అందుకనే మేము చాలా కాలయాపన టైం కూడా పడుతుంది సినిమా తీయట. కారణం ఏంటంటే 100 ఏళ్ల క్రితం కరెంట్ లేదు, రోడ్డులు లేవు, బిల్డింగ్స్ లేవు. కాబట్టి అప్పటి సెట్టులను వేసుకుని అప్పటి పరిస్థితులకి అప్పటి న్యాచురాలిటీకి దగ్గరగా ఈ సినిమాని చిత్రీకరిస్తూ ఉన్నాం. ఈ సినిమాలో జగజ్జీవన్ రామ్ గారి కూతురుగా మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు మీ అందరూ తెలుసు. ఆ పాత్రని ప్రస్తుతం ఇందులో ప్రముఖ నటి తాళ్ళూరి రామేశ్వరి గారు ఆ పాత్రను చేయటం జరిగింది. అలాగే జగజ్జీవన్ రామ్ గారి క్యారెక్టర్ని ఒక మాజీ సైనికుడు, ఇది ఇట్స్ ఎ పెక్యులర్ పర్సనాలిటీ. సినిమా హీరోల్లో ఏ హీరో కూడా మ్యాచ్ కాని పర్సనాలిటీ జగజ్జీవన్ రామ్ గారిది. అందుకని ఆయన కోసం వెతికి మేము పట్టుకుని గేలం వేసి జగజ్జీవన్ రామ్ గారి పోలికలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకున్నాం. ఈజ్ మిస్టర్ మిలిటరీ ప్రసాద్ గారు. ఆయన జగజ్జీవన్ రామ్ గారి క్యారెక్టర్ వేస్తున్నారు. అలాగే కృష్ణారావు గారు గాంధీ క్యారెక్టర్ వేస్తున్నారు. తర్వాత ఈ అమ్మాయి మౌనికా రెడ్డి, ఆ అమ్మాయి ఒక బ్రిటిష్ మేజర్ భార్య క్యారెక్టర్ చేస్తుంది. అంటే ఇండియన్స్ని అతను సతాయిస్తుంటే అతనితో గొడవ పడి వెళ్ళిపోయే ఇండియన్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయి చేస్తుంది. తర్వాత బస్టాప్ కోటేశ్వరరావు గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ తర్వాత సునీత చేస్తుంది, ఎర్రబాబు అని అతను చేస్తున్నాడు. ఇంకా చాలామంది ఆర్టిస్టులు దీంట్లో ఉన్నారు. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇఫ్ ఐ పిక్చరైజ్ జగజ్జీవన్ రామ్ మూవీ ఓన్లీ ఇట్ లుక్స్ లైక్ ఎ డాక్యుమెంటరీగా సినిమా తీస్తే ఎవరు చూడరు. అందుకని చెప్పని ఈ సినిమాలో నేను కమర్షియాలిటీని జోడించి ఈ సినిమాని బయోపిక్ని జనం ఎలా చూస్తారు, ఎలా చూడాలి, దాని టెక్నిక్స్ ఏంటి, ఏమేమి కమర్షియాలిటీస్ కలపాలి అన్న ఉద్దేశంతో వీటినన్నింటినీ కలుపుతున్నాం. ఈ సినిమాలో జగజ్జీవన్ రామ్ గారితో పాటు భగత్ సింగ్ క్యారెక్టర్ ఉన్నది, సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ ఉన్నది, ఆజాద్ క్యారెక్టర్ ఉన్నది. ఇలా ఎందుకంటే 1908లో జగజ్జీవన్ రామ్ గారు పుట్టారు, 1907లో సుభాష్ చంద్రబోస్ గారు, ఇట్లా వీళ్ళంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. కాబట్టి అప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో ఏం జరిగింది, వీళ్ళకి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో తీసుకుంటూ వస్తున్నాను. ఈ సినిమా కొంత నిర్మాణం జరిగింది. ఇక ముందు కూడా ఈ సినిమాని త్వరితగతిగా పూర్తి చేసి జూలై 6వ తారీఖున జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి, ఆ రోజున ఈ సినిమాని రిలీజ్ చేస్తాం. తప్పనిసరిగా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠంగా నెహ్రూ గారిది పెట్టినా, గాంధీ గారిది పెట్టినా, ఎవరిది పెట్టినా కూడా విజువలైజేషన్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి మహనీయుడి జీవితాన్ని మేము ఈ రోజున తెర మీదకి ఎక్కిస్తూ ఉన్నాం. సేమ్ టు సేమ్ ఆయన క్యారెక్టర్ని చేయడానికి మాకు ఈ అవకాశం కలగటం అదృష్టం. నంబర్ 2, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పొలిటీషియన్ లీడర్లో ఒక పెద్ద లీడర్గా భారతదేశంలో సేవలు అందించి మనకు ఎంతో మేలు చేసిన వ్యక్తి క్యారెక్టర్ చేయటం మా అదృష్టంగా భావించి మా వల్ల సాధ్యమైనంత వరకు ఈ క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. నాకు ఈ వేషాన్ని అవకాశం కల్పించిన మా దర్శకులు దిలీప్ రాజా గారికి
ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను మౌనిక రెడ్డి. ఈ మూవీలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. భారత చరిత్రలో జగజ్జీవన్ రామ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో ఈ మూవీలో నాకు ఆ క్యారెక్టర్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ దిలీప్ రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I'm Kavya Kirti. Firstly, thank you so much for coming you all and supporting to our film. Today, I'm feeling so glad to be here. Babu Jagjeevan Ramji Gari biopic, one of the mainly చేసినందుకు I'm feeling so blessed and grateful. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ దిలీప్ రాజా గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి నేమ్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ టు ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. థ్యాంక్ యూ. నిజానికి జగజ్జీవన్ రామ్ గారి గురించి నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు. నిజంగా ఇది అవసరం. ఎందుకంటే అలాంటి మహానాయకుడిని నలుగురికి తెలియజేయటటువంటి ఒక గొప్ప ప్రయోగం ఇది. ఈ ప్రయోగం చేయడానికి ఆయన సాహసించి ముందుకొచ్చినట్టు దిలీప్ రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక సాహసం. సావిత్రి మహానటి సినిమా చేసినప్పుడు మహానటి 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 అని ఏదో కొంతమంది అనుకున్నారు ప్రేక్షకులు. ఆ సినిమా రిలీజ్ అయ్యి సినిమా చూసిన తర్వాత అందరూ అవాక్ అయ్యారు. ఆవిడ ఫ్లాష్ బ్యాక్లో ఇంత ఇది ఉందా అని చెప్పి. అట్లాగే ఈ మహనీయుడైనటువంటి చరిత్రని తెరకెక్కించడానికి కంకణం కట్టుకున్నటువంటి దిలీప్ రాజా గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.